తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు, కొందరు సాధ్యమా అన్నారు. ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తున్నది. సీఎం రేవంత్ ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు రాబట్టాం, అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది. ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ అని వెల్లడి. మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభం. తెలంగాణ హైదరాబాద్ రైజింగ్ను ఎవరు ఆపలేరని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అని మేము అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచం అంతా ఒప్పుకున్నది. తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ ఇక ఆగదు ఇక అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ను గురువారం సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలోనే అత్యధికంగా అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం ఆకర్షించి దేశంలోని అగ్రస్థానంలో నిలబడిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉందని చెప్పేసి తెలిపారు. చూడండి, నిన్న తెలంగాణలో సంబంధించిన హైదరాబాద్లో హెచ్సిఎల్ టెక్ కొత్త ఇన్స్టిట్యూట్ను నిన్న సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు నిన్న ప్రారంభించారు. సో దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతున్నది, మరియు హైదరాబాద్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, రైజింగ్లో ఉన్నదని చెప్పేసి కూడా ఒక మంచి వ్యాఖ్య చేశారు. సో దానిలో భాగంగా తెలంగాణకు సంబంధించి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నారు.